ఈ ప్రోగ్రామ్ ని డిసెంబర్ జనవరి అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అందులో నేను 8th క్లాస్ జాయిన్ అయ్యాను. 8th, 9th, 10th 3 సంవత్సరాలు అరుణోదయ స్కూల్లో నేను విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అందరం కూడాను మంచి పొజిషన్లో ఉన్నాం అందరం కూడాను. అయితే గెట్ టుగెదర్ ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు పిలవగానే వచ్చి ప్రోగ్రాన్ని మమ్మల్ని ఆశీర్వాదం తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థుల ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ కి బాయ్స్ కి ఉద్దేశం చేత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి ఉదయ్ గారు ఒక్కసారి ఉదయ్ గారు చెప్పట్లేదు. ఎందుకంటే మాకు దగ్గర నెల రోజుల నుంచి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అటెండెన్స్ వేసినట్టు ఫోన్లు చేసుడు. కొన్నిసార్లు ఇబ్బంది పెట్టిండు, చాలా ఇరిటేషన్ తెప్పించిండు. అయినప్పటికీ 15 రోజుల నుంచి మనం ముందుకుండి నడిపించి ఇలా చేయాలని చెప్పి ప్లాన్ చేశాము. అయితే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి మార్తిగౌడ్ సారు ప్రస్తుతం మన మధ్యలో లేనందుకు మనం అందరం బాధను వ్యక్తం చేస్తున్నాము. పాఠాల వల్ల మీరు చెప్పినటువంటి దిశానిర్దేశ మార్గదర్శకత్వంలో మేమందరం ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాము. కాబట్టి ఈ రోజు మీకు ఉంటది, అదే విధంగా మేము కూడా కలిసినట్టు ఉంటది అనే ఉద్దేశం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. అందరికీ కూడాను శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఇంకొక 2 సార్లు వస్తున్నారంట, రాగానే మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. డైరెక్ట్ చెప్తున్నారు, ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నప్పుడు పిల్లలకు క్లాసులు చెప్పేటప్పుడు, సార్ మా పిల్లవాడికి చదువు రాకపోయినా సరే మీరు కొట్టకండి డైరెక్ట్ చెప్తున్నారు. అప్పటి విద్యా వ్యవస్థ ఇప్పటి విద్యా వ్యవస్థ అనేటువంటిది చాలా మారిపోయింది అప్పుడు ప్రస్తుత కాలంలో. కాబట్టి మేము తెలుగు మీడియం అయినప్పటికీ కొత్త గొప్ప ఇంగ్లీష్ నేర్చుకొని ఏదో ఒక వృత్తుల్లో రకరకాలుగా అందరు వెల్ సెటిల్ అయి మంచి పొజిషన్ లో ఉన్నాం మేమందరం ఇప్పుడు. కాబట్టి ఒకసారి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2000 బ్యాచ్ 1999-2000 బ్యాచ్ లో చదువుకున్నటువంటి వాళ్ళందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని మరొక 5 minutes లో అవసరం లేదనుకుంటా. ఎందుకంటే బట్ గర్ల్స్ కి అయితే ఫర్ షూర్ లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం లైఫ్ డైమెన్షన్ చేంజ్ అవుతాయి. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సీక్ పర్మిషన్ టు యువర్ హస్బెండ్స్, ఇన్-లాస్ అండ్ ఆల్. సో మీకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజింగ్ కమిటీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ husbands and in-laws for sure. So please convey our message to your immediate families. Thanks a lot for coming here. So na pe Rajshekar sir, Sukhagar sir, namaskaram. Ramu sir మీరు అలాగే ఉన్నారు.
కొంచెం సమయానుకూలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చినటువంటి వాళ్ళతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మాతో పాటు మీరు కూడా సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు అందరికీ కూడా శుభ స్వాగతము, అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడానికి మీ యొక్క శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తు అమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా బోధిపత్వం బ్రహ్మరూపమందకార నివారయ భక్త్యాదీపం ప్రవక్ష్యామి దేవాయ పరమాత్మనే దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ప్రణో దేవి సరస్వతి వాదేవిర్వాదినీమతి దీనామః శ్రీ గురుభ్యో నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆఖ్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాన్నతారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఒక్కసారి ముందుకు వస్తే ఒక ఫోటో తీసుకుంటాడు సార్. స్మైల్ స్మైల్. రైట్ ఓకే సార్. वीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. స్మైల్. చూడండి. రైట్. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి శుభతరుణం రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందని మేము గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆనాటి ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందంటే విద్యార్థులందరూ కూడా ఈ రోజుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను ఏదో కొంచెం మాత్రమే గౌరవించగలుగుతుంది. కానీ ఆనాటి కాలం నుంచి ఈనాడు వారు కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎప్పుడో జరిగినటువంటి విద్యార్థులు నేడు ఇంతవరకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క సన్మానం, ఈ యొక్క సభ, ఈ యొక్క గౌరవం చేస్తున్నారంటే మేము చాలా హర్షించదగ్గ విషయము, గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జరుగుతున్నాయి. ఎప్పటికైనా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని మా యొక్క కోరిక. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బాల్య స్మృతులను ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రాం. కానీ దీంట్లో మేము కూడా పాల్గొంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా గుర్తుంచుకొని మమ్మల్ని పిలవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ విషయంలో మేము కూడా చిన్నప్పటి స్మృతులకు వెళ్ళిపోయి అది చాలా
మా ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. థ్యాంక్ యూ. నవోదయ ఉన్నత పాఠశాల గాయత్రి నగర్ నిజామాబాద్ 99-2000 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమం ఈరోజు నిజామాబాద్ కపిలా హోటల్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము 25 సంవత్సరాల తర్వాత 10వ తరగతిలో చదువుకున్నటువంటి విద్యార్థులమందరం కూడా కలిసి ఉపాధ్యాయులను గౌరవించుకొని అదేవిధంగా మేము కూడా కలిసి ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మేము భవిష్యత్తులో మా యొక్క కమ్యూనికేషన్కు బాటలు వేసుకోవాలనే ఉద్దేశం చేత ఇన్ని రోజుల తర్వాత మేమందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరిగింది. అందరం కూడా ఆత్మీయంగా కలిసిమెలిసి మా కోసం సమయాన్ని కేటాయించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొంచెం ఏంటంటే అందరి అబ్బాయిలు అమ్మాయిలు పిలుస్తాను, స్టేజ్ మీదకి ఒక్కరిని పిలుస్తాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. సెల్ఫ్ తర్వాత ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే మేము 25 సంవత్సరాల తర్వాత మేము కలవడం జరిగింది. కొందరికి మాకు కూడా కమ్యూనికేషన్ లేదు, ఈ రోజే కలిసాం కాబట్టి ఒక 2 నిమిషాల సమయాన్ని మీకు 2 నిమిషాలు మాకు కూడా ఒక 2 నిమిషాల సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్ళి ఇంకా మేము చాలా ప్రోగ్రామ్స్ అనుకున్నాం, అవన్నీ కూడా కంటిన్యూ చేద్దాం అనేటువంటిది. ఎందుకంటే కార్యక్రమం కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ఎవరి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి మనం దీన్ని సక్సెస్ చేసుకోవడానికి మీరందరూ కూడా మీ సహకారం మాకు అవసరం అని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా వృత్తి ఏదైనా సరే చిన్నదా పెద్దదా అనేటువంటిది లేదు, ప్రతిదీ కూడా మనం చేసేటువంటి పని పట్ల నిబద్ధత శ్రద్ధ అనేటువంటిది ఉంటే చాలా మంచిది. నేను ఒక 4 years బ్యాక్ లెక్చరర్ గా చేశాను, ఒక 10 years సంస్కృత్ లెక్చరర్ గా చేశాను. నేను MA BEd చేశాను, MA తెలుగు సంస్కృత్ ఆస్ట్రాలజీ BEd చేశాను. తర్వాత ఒక 10 years లెక్చరర్ గా కూడా చేశాను. తర్వాత ప్రస్తుతం పౌరహిత్యం చేస్తున్నాను. నాకు తెలిసినటువంటి ధర్మాన్ని మంచిని నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చేసి నలంద డిగ్రీ కాలేజీలో ప్రజెంట్ డిగ్రీ లెక్చరర్ గా వర్క్ చేస్తుంది. మా అబ్బాయిని హైదరాబాద్ వేద పాఠశాలలో వేశాను. తర్వాత మా పాపను ఇక్కడ స్కూల్లో ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మొహమాటం లేకుండా, ఇక్కడ మనల్ని ఎవరు ఏమనే వాళ్ళు లేరు, స్టేజ్ ఫియర్ లేకుండా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ కంప్యూటర్ చేసిన ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా, హౌస్ వైఫ్. ఇద్దరు అమ్మాయిలు. పోస్టల్ ఏజెంట్. నేను వచ్చేసి నన్ను నిర్మల్ ఇచ్చారు, అక్కడ మండల ఆఫీస్లో యాజ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. పాప బాబు, పాప వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు వచ్చేసి 8th క్లాస్. నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నందున అందరూ టీచర్స్ మీరే. ఒక అమ్మాయి అంటే ఎంతో ముస్లిం అమ్మాయి కూడా ఈ అమ్మాయి చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. మా ముస్లింలో ఒక మాట ఉంది, అయితే నేనేం చేసిన ఒకసారి మా విద్యను నేనైతే అరుణోదయ స్కూల్లో నేర్చుకున్నాను. హై స్కూల్ నాది, నేను 3rd నుంచి అప్ టు 10th ఈ స్కూల్లోనే చదివాను మేడం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, మాట్లాడే తెలుగు అండ్ హిందీ బాగా నేర్పిస్తుండే మేడమ్స్. అయితే ఆ రోజుల్లో సుధాకర్ సార్ మరియు రాములు సార్ సోషల్, సైన్స్, మ్యాథ్స్, రమేష్ సార్ బయాలజీ చాలా బాగా బోధించారు.
అది నాకు ఇప్పటివరకు మైండ్లో ఇట్లా తిరుగుతూ ఉంటుంది, సార్ ఎలా బోధించాలి, నేను కూడా నా స్టూడెంట్ అలా బోధించాలని అనుకుంటాను అప్పుడప్పుడు. ఇంకొంచెం మీరైతే నేను ఆ టైంలో ఇంకొక క్లాస్ నర్సరీ టు 7th క్లాస్ స్కూల్ ఉంది, 2 బాబులు 1 పాప. ఇప్పుడు ప్రజెంట్ పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్, 2 8th and 3rd క్లాస్, వాళ్ళిద్దరూ కరాటే నేర్చుకుంటున్నారు. అంటే ఆ రోజుల్లో మీరు అలా మాకు బోధించే వరకైతే నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. ఆ టైంలో నేను ఏదైనా బాధ పెడితే నన్ను క్షమించాలి. ఇది ఒక ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీ ఇచ్చిన ఉదయ్ గారు అండ్ వంతశ్రీ వెరీ వెరీ థ్యాంక్ యూ రా. నేను జస్ట్ ఇమాజిన్ కూడా చేయలేదు ఇలా నెక్స్ట్ నేను కలుస్తాను టీచర్స్ని అండ్ స్టాఫ్స్ని అని. ఇంకా మనకు చదువు అందించిన స్పెషల్లీ మారుతి గౌడ్ సార్ని కూడా నేను చాలా గుర్తు చేసుకుంటాను మేడం. అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు సాయన్న, మా విలేజ్ తోటి నేను ఇక్కడ 8th క్లాస్ ఇద్దరు పాపలు, 9th క్లాస్, చిన్న పాప 5th క్లాస్. నవీన్, నేను అరుణోదయ స్కూల్లో 3rd క్లాస్ నుంచి 9th వరకు చదివాను. తర్వాత మా అక్క 10th అయిపోయింది, సో దానివల్ల లాభం, సో నన్ను వేరే స్కూల్కి షిఫ్ట్ చేశారు. సో ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను హైదరాబాద్లో. నాకు 2 పాపలు, పాప 2nd క్లాస్, చిన్న పాప 4 months. వాళ్ళందరికీ నమస్కారము. నేను నా 10th అయిపోయాక 1 yearకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 4 పాపలు, 1 పాప మ్యారేజ్ అయింది. కాబోయే అమ్మమ్మకు ఒకసారి చెప్పండి. కాబోయే అంటున్నా కాదని కానీ కాబోయే అమ్మమ్మకు చెప్పట్లు. స్టడీ చేస్తుంది బాబా, ఏం కమ్ చేస్తుంది, బీకామ్ అయిపోయింది. అని 2nd పాప బీఎస్సీ 2nd year చేస్తుంది. అని పాప 10th క్లాస్, 4th పాప 4th క్లాస్. వేదిక ఆలోచన గురువులందరికీ పాదాభివందనాలు. బాయ్స్ అండ్ గర్ల్స్కి హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు గంగారాం. చాలా మంది తెలిసిన విషయమే. నేను అరుణోదయ స్కూల్లో 2nd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదివాను. 9th 10th బోధన్ వంశీ స్కూల్, ఇంటర్ కూడా అక్కడనే బోధనలో చదివాను. నేను నాకు పీజీ కంప్లీట్ అయింది. ఎంఏ తెలంగాణ బీఎడ్ నుంచి మళ్ళీ బోధనలో ఇందూరు కాలేజ్లో చేశాను. నేను మా వైఫ్ ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. మాకు 2 పాపలు. ఈ స్కూల్లో చదవడం చాలా ఆనందం ఉంది. 2nd క్లాస్ నుంచి అయితే చాలా అల్లరిగా, అంతా మరీ ఏం క్లెవర్ స్టూడెంట్ ఏం కాదు, బ్యాక్ బెంచ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ బెంచ్. ఈ ఆత్మీయ సమ్మేళనంలో Kumar. I'm working in a coding profession, it's like a science software. I'm working as an assistant manager. My wife is like a BTech. Currently she's a housewife. I have a 3 years kid. Yes sir, yes sir. Gumesh. నా పేరు జయలక్ష్మి. నేను ఆన్లైన్ షాప్ ఉంది, సిస్టమ్ ఆపరేట్ చేస్తుంటాను. మా సార్ హార్డ్వేర్. నాకు 2 అమ్మాయిలు, పెద్ద పాప తీసుకొచ్చాను పాప. మా ఫాదర్లో వచ్చిన జాబ్ 15 years అవుతుందని చేయబట్టి మేము ఆర్మీలో సెటిల్ అయ్యాము. 2 పిల్లలు, 3rd 5th, వైఫ్ హౌస్ వైఫ్. మాస్టర్ స్కూల్ నా పేరు విశాల్. నేను 9th 10th స్కూల్లో ఉన్నా, అంటే హాస్టల్లో ఉన్నాను. నేను రాకేష్ సాయన్న ముగ్గురం. నిన్ననే మేడంని కలిసినాను. యాక్చువల్గా నేను ఉదయ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాడు యాక్చువల్గా మా ఊరికి వెళ్ళి, మేము ఆ ఊరిలో లేము అసలు, నిజామాబాద్ ఉన్నాము. వాడు ఊరికి వెళ్ళి ఏదో షాప్లో ఎవరినో కలిసి వాళ్ళ నుంచి మా ఏదో రిలేటివ్ నెంబర్ వాళ్ళ నుంచి నా నెంబర్ తీసుకున్నాను. సో ప్రస్తుతం
ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా హైదరాబాద్లో. నేను ఇంజనీరింగ్ బీటెక్ అది అండ్ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా హైదరాబాద్. నేను థర్డ్ నుంచి 8th వరకు ఉన్నాను నవోదయాలో. తర్వాత థర్డ్ నుంచి 8th వరకు ఉన్నాను. బీటెక్ చదివాను. మళ్ళీ స్టడీ చేస్తున్నాను. విజయవాడ హాస్పిటల్ అబ్బాయిల వైపు నుంచి రాజశేఖర్ వచ్చి తన ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి రాజశేఖర్ చెప్పండి. హలో, చదివాను. నేను నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఐ వాజ్ ఇన్ చెన్నై ఫర్ 12 years. నేను చెన్నైలో 12 ఏళ్ళు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. నేను టెక్ లీడ్గా ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అని చెప్పేసి రీసెంట్గా జాయిన్ అయ్యాను. అంతకుముందు ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ యూఎస్ బ్యాంక్, అంతకుముందు యాక్సెంచర్లో ఒక 12 ఏళ్ళు వర్క్ చేశాను. ఓవరాల్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇద్దరు కిడ్స్, మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, 4th standard. మా ఎల్డెస్ట్ సన్ వచ్చేసి 4th standard. నాది బినోలా సార్, నల్లిపేట దగ్గర బినోలా ఉంటుంది. మళ్ళీ చిన్న పాప వచ్చేసి థ్యాంక్ యూ మేడం. మా యొక్క ఆహ్వాన కార్యక్రమంలో భాగంగా అమ్మాయిల వైపు నుంచి వరలక్ష్మి వచ్చి తన పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అని పెట్టింది కూడా 70,000 వ్యూస్ దాటినాయి. ఇద్దరు అక్కడే ఉంటారు. నేను మాత్రం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్. హాస్టల్లో 8th, 9th, 10th బ్యాంక్లో వర్క్ చేస్తాను. నేను ప్రైవేట్ బ్యాంక్లో. వైఫ్ వచ్చేసి టీచర్లో వర్క్ చేస్తాను ప్రైవేట్ టీచర్. ప్రాపర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్. మేనేజర్లు మాకు ఒక పాప. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి రథసారథులు లేఖలతో పాటు శ్రావణ్ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు శ్రావణ్ ఒకసారి గట్టిగా పాటు. తర్వాత ఇక లాస్ట్ వస్తున్నటువంటి ప్రోగ్రాము ఆత్మీయ సమ్మేళనముకు సరైన నిర్వచనం అంటే ఉదయవారు. ఎందుకంటే ఈరోజు మాకు అందరు కూడా కలవాలని ఉన్నారు కదా. మేము వ్యవహార దృష్ట్యా కలవలేకపోయాం. కానీ వాడు పాప పొద్దున సాయంత్రం మధ్యాహ్నం టైం లేదు. అటు గర్ల్స్ కి ఇటు మాకు వేలాపాడ లేకుండా మేము ఏ పనులు ఉన్నామో కూడా తెలియదు. ఫోన్లు చేసి విసిగించి సతాయించి ఫస్ట్ చెప్పాను కదా ఎడ్యుకేషన్ చూపించాడు. అయినప్పటికీ మేము అర్థం చేసుకున్నాం ఫ్రెండ్ గా వాడికి కలవాలని ఎంత ఆతృత ఉంది. ఒకసారి ఆ ఆతృతకు గట్టిగా చప్పట్లు పెట్టాలి. ఉదయవారు కోరుతున్నాం వచ్చి తన పరిచయం. పూజలైన గురువర్యుల నా తోటి విద్యార్థులకు అభినందనలు. నా పేరు ఉదయవారు సార్. నేను చాలా పూలు ఉండేటోని స్కూల్లో. మీ అందరితో ఆల్మోస్ట్ అందరితో దెబ్బలు తిన్నా నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ బెంచ్ రూమ్ నెంబర్ 1. ఇప్పుడు వచ్చేసి నేను లీడ్ బ్యాంక్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను మేడం, కలెక్టరేట్. అలాగే నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు వెల్ సెటిల్. మీ అందరి దయ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను మేడం. దాని అందరికీ మీ కొట్టడం వల్ల సరైన దారిలో నింపడం వల్ల ఈ పొజిషన్లో ఉన్నాను.
Dear boys, dear mothers, Guru Brahmalara, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు పోతున్నాము, జీవితనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానీ కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానీ కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు మహోదయం హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. దయచేసి ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, ఓపికగా. అప్పుడు పాటలు ఎట్లాగో వినలేదు, కనీసం ఇప్పుడు 2 మాటలన్నా విని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో. అప్పుడంటే తెలియని వయస్సు, వాళ్ళు చెప్పేటప్పుడు తెలియని వయసు. ఇప్పుడు కొంత మనకు కూడా అనుభవం వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి అమూల్యమైనటువంటి మాటలను విని వారి అనుగ్రహాన్ని పొందుదామని చెప్పేసి కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అరుణోదయ పాఠశాల కరస్పాండెంట్ మేడం శ్రీమతి పద్మ మేడం గారికి మరియు అరుణోదయ పాఠశాలలో బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు ఇంత చక్కటి ఇంత వైభవంగా విద్యార్థులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చూస్తే నాకు మళ్ళీ ఆత్మోదయమే
పనిచేస్తున్నారు. డిసిప్లిన్ కలిగినటువంటి మీ విద్యార్థులు ఉండడం మా యొక్క పూర్వ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పిన ఇట్లాంటి మర్యాద గౌరవం ఇవ్వడం అనేది నేటి తరంలో చాలా చాలా తక్కువ. ఎందుకంటే 25 సంవత్సరాలు అవునా కదా? ఎందుకంటే అప్పుడు ఎట్లుంటారు నువ్వు విశాఖపట్నం అంతే కదా రా అవునా? ఇప్పుడేమో ఎట్లయితే కొందరికి తెల్లబడతాయి ఆ స్థాయిలో ఉన్నారు. అయితే నాకు ఒక చిన్న పెట్టినట్టు ఫోటోలు చూసినాను. అయితే మీ అందరిది కూడా నాటి బ్యాచ్ యొక్క ఫోటో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మీరు పరిచయం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం గుర్తుగా చేసింది. ఇంకా గుర్తు రాలేక ఇట్లా ఇంటర్నెట్ అనిపిస్తుంది. అదొకటి. ఆ విధంగా మీరు పంతులు గారు అక్కడ చాలా కలుస్తూ ఉంటారు. జస్ట్ 2 days 3 days క్రితం నైట్లో వస్తుంటే చాలా అనిపిస్తుంది. ఇట్లా మీరందరూ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మంచి వేదిక, చాలా మంచి ఆలోచన, మంచి వేదిక. మిమ్మల్ని ఈ విధంగా ఇప్పుడే కాదు మరోసారి ఎప్పుడైనా కానీ మాకు ఆవరించలేమండి. మనం మరోసారి కలుసుకుందాం. అర్ధనగర్ స్కూల్ అనేది ముఖ్యంగా గత వైభవతీతులతో కమ్మని కావ్యం వేదల్లా ఘోషించే గోదావరి అమరనాథల్లా శోభిల్లే రాజమహేంద్రి రాజరాజ నరేంద్రులు కాకతీయులు తేజమున్న మేటి నరలు రెడ్డి రాజులు రాజరాజ నరేంద్రులు కాకతీయులు తేజపతులు ఏలిన ఊరు ఆ వీరలింగమకుడు మిగిలేను చాలు పేదల్లా కోసించే. పూర్వ విద్యార్థి అయినటువంటి 1999-2000 విద్యార్థులకు ఇక మీరు పిల్లలే కాబట్టి మీకు శుభాకాంక్షలు. మీకు నేను తెలియకపోవచ్చు కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నప్పుడు మీరు చిన్న ఉన్నారేమో. అక్కడ పాత స్కూల్ ఉంటుండే. అసలు మీరు పూర్వజ్ఞానం అంటే పూర్వ విద్యార్థులు అన్ని గుర్తు చేసుకుంటామని కాదు, మీరు మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసినప్పటి నుంచి కూడా అవన్నీ మాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. అసలు మాదే పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా అనుకుంటున్నాను నేనైతే. అసలు మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరందరూ కూడా ఇంకా ముందు కూడా ఒక దాంతో ఆగిపోకుండా ఇంకా మంచి ఎదగాలి, మంచి మీ పిల్లలు కూడా మంచిగా ఎదగాలని చెప్పేసి మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంలో ఇన్స్టిట్యూట్ పెద్ద మార్పు కోసం మన దాంట్లో లేడు, చాలా బాగా ఉంది. అంటే అందరికీ, స్టాఫ్ అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులారా, నేను కూడా మా టీచర్లను చాలా రోజుల తర్వాత అన్న టీచర్ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కలవలేదు. విజయ్ టీచర్ కూడా 10 సంవత్సరాల నుంచి కలవలేదు. మేడం కిరణ్మయ్య మేడం కూడా, మీనా మేడం ఈ మధ్యన కలిశారు. ఇక రెగ్యులర్గా మేమైతే కలుస్తుంటాము. చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా మీలాగానే పూర్వ విద్యార్థులాగా కలుసుకున్న మా సార్లు, మా స్టాఫ్ అంతా చాలా సంతోషం. ఇక మిమ్మల్ని చూసిన తర్వాతనే నాకు గుర్తుకొస్తుంది అన్నట్టు, ఓహో వీళ్ళంతా మా పిల్లలే, అంటే ఇట్లా ఉంటారు, ఏ విధంగా మారిపోయినారు. ఇంతకుముందు కూడా ఒక 3 బ్యాచ్ల పిల్లలు కూడా ఇట్లా చేశారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటే ఆహా మాకు ఇంత పెద్ద బలం ఉందా అని చాలా సంతోషపడుతున్నాను అసలు. అయితే ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి ఈ విధంగా
మమ్మల్ని కలుసుకునేలాగా మీతో కలిసేలాగా చేసినందుకు చాలా సంతోషం. ఇట్లాగే మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని, మంచిగా ఎదగాలని, ఇంకా మీ పిల్లలు కూడా అందరికీ కూడా మేము ఆశీర్వచనాలు ఇస్తున్నాము. ఇంకా చాలా సందర్భాల్లో నేను గుర్తు చేసుకుంటాను. ఇందాక గీతా వాళ్ళ తమ్ముడని నవీన్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ నాకు, ఎందుకంటే నేను మద్దూరులో చేసినప్పుడు గీతా తర్వాత ఏదో లావణ్య ఒకరు వచ్చి, సార్ నమస్కారం సార్, నేనే అసలు కొత్తగా అక్కడ టీచర్, మా స్టూడెంట్స్ నాతో టీచర్ వచ్చినట్టే మా మండలంలో మీ పిల్లలు కూడా మీ దగ్గర టీచర్ చేస్తున్నారు సార్ అని. చాలా సంతోషం. ఇక నేను అప్పుడు మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చెప్పేవాడిని. ఇప్పుడు నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ చందూరులో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఆశీర్వాదము. మీరు మా కళ్ళ ముందర ఇంత పెద్దగా ఎదిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మమ్మల్ని ఇక్కడ పిలిచి మమ్మల్ని అందరినీ కలవ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడితో ఆనుకోకుండా ఇంకా ఎదగాలని కోరుకుంటూ స్కూల్ స్థాపించినటువంటి నివాళులు సార్, మేడం గారికి నమస్కారం, మిత్రులందరికీ నమస్కారం. అండ్ మీరు విద్యార్థులు, నేను నిత్య విద్యార్థిని. సో కాబట్టి చాలా సంతోషం వేసింది నాకు ఆ రోజు రాత్రి వచ్చారు బాబు ఉదయవర్లు అండ్ గోపి సంథింగ్ చదువు వచ్చారు. సార్ మేము కార్డు ఇవ్వాలి, మీకు ఇన్విటేషన్ చేద్దామని వచ్చినామంటే సరే అని కలిసాము. చాలా సంతోషం. అంటే ఇన్ని రోజులు అయినా కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కలిసి, ముఖ్యంగా మన లాస్ట్ టైం కూడా ఒక బ్యాచ్ వర్క్ పెట్టినారు. అది కూడా నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారం, విద్యార్థులకు నా ఆశీర్వాదం. అరుణోదయ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను మ్యాథ్స్లో అడుగుపెట్టింది ఆ స్కూల్లోని మ్యాథ్స్ చెప్పడం. నా డిగ్రీ కాగానే నేను స్టూడెంట్గానే ఆ స్కూల్లో జాయిన్ అయ్యానేమో అన్నంత అనుబంధం నాకు ఆ స్కూల్తో ఉంది. ఎందుకంటే మార్తి గౌడ్ సార్ది కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్. నేను 9th వరకు సార్ నాకు ఇచ్చాడు. 10th మాత్రము 98 బ్యాచ్ వాళ్ళకి నాకు ఇవ్వలేదు. కానీ సార్కి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల మీ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ 10th నేను డీల్ చేశాను. చెప్పడం నేనైనప్పటికీ నా వెనుకుండి మొత్తం నన్ను టీచ్ చేయించింది మాత్రం సారే. అప్పటి నుంచి ఇప్పటివరకు నా ప్రయాణం సార్ చెప్పిన ప్రతిదాన్ని నేను మనలో పెట్టుకొని పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాను. ఇప్పటివరకు బోధించాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మ్యాథ్స్ అంటే ఇంకా పిల్లలకు అర్థం కాని సబ్జెక్ట్. ప్రతి ఒక్క పిల్లలు ఫస్ట్ విసుక్కుంటారు మ్యాథ్స్ టీచర్ వస్తే. చాలా మంది పిల్లలు భయపడతారు, విసుక్కుంటారు. కానీ ఇప్పటివరకు కూడా నేను పోయిన తర్వాత ఒక 6 monthsలో పిల్లలు సెట్ అయిపోతున్నారు. ఎవరైతే అమ్మో మ్యాథ్స్ అన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మార్తి గౌడ్ సార్ దయనే అని నేను ఎప్పుడు అనుకుంటాను. నేను ఇప్పటికి కూడా నా కొలిస్తోనే సార్ గురించి మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, మేడం గారు. సార్ని ఎప్పుడు మా మైండ్లో ఎప్పుడు ఉంచుకుంటాము. మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నందుకు చాలా సంతోషము. మీరందరూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1999 2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనంకు విచ్చేసినటువంటి పద్మ మేడం గారికి, మరి వేదికమైనటువంటి మా సోదర ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా నమస్కారాలు. అరుణోదయ పాఠశాల వ్యవస్థాపకులు మార్తి గౌడ్ సార్కు నివాళులు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా మంది విద్యార్థులకు నేను తెలియదు, అలాగే చాలా మంది విద్యార్థులు నాకు కూడా ఎక్కువ పరిచయం లేదు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉదయవర్లు నాకు ఒక ఇన్విటేషన్ పంపాడు గ్రూప్లో అడగమని. నాకు తెలియలేదు, ఎందుకంటే డిపి చూస్తే చిన్న పిల్లోడి ఫోటో ఉంది. ఎవరు అనుకుంటూ ఆలోచిస్తున్నా మళ్ళీ రెండోసారి ఇన్విటేషన్ పంపాడు. జైన్ కాలేదు ఏమో.
ఫోన్ చేశాను. ఇంకా నేను ఉదయవర్మ సార్ ఇట్లా మీ స్టూడెంట్ నాకు ఫోన్ చేసి ఇట్లా కార్యక్రమం చేస్తున్నాం సార్ ఆత్మీయ సమ్మేళనం అనగానే ఏ బ్యాచ్ అన్నాను. నాకు కూడా బ్యాచ్ ఎక్కువగా ఐడియా లేదు, 99 2000 అంటే ఓకే అని. తర్వాత స్టూడెంట్స్ వచ్చారు, గోపి మరియు ఉదయవర్లు సాయంత్రం అందరూ కూడా మా ఇంటికి వచ్చారు, వెతుక్కుంటూ వచ్చారు. 1990లో స్థాపించారు అరుణోదయ ఉన్నత పాఠశాలను. అంతకుముందు ట్యూటోరియల్ నడిచేది వల్లి చౌరస్తా, ఆరాబ్ చౌరస్తా మీద. ఫస్ట్ బాలికల ఉన్నత పాఠశాల స్టార్ట్ చేసి మారుతి గౌడ్ సారు 2 నిమిషాలు సరిపోదు శాస్త్రి గారు 1990 నుంచి జస్ట్ కొన్ని క్లిప్స్ చెప్తాను. టీచర్గా సార్ వెతుకున్న సమయంలో నాకు అవకాశం వచ్చింది. సారు మ్యాథ్స్ టీచరు, మ్యాథ్స్ హ్యాండ్. అప్పట్లో ఒక మ్యాథ్స్ టీచర్ అంటే మారుతి గౌడ్ సార్ పేరే నిలబడేది ఎక్కువ మటుకు, అంత మంచి మ్యాథ్స్ టీచర్. ఆ స్కూల్లో పనిచేస్తుండగానే మేమంతా పరిచయం అయ్యాము. రాములు సార్, సుధాకర్ సార్, అన్నా మేడం, తెలుగు మేడం, షీలా మేడం, తర్వాత మీనా మేడం. నేను వెళ్ళిపోయాక అనుకుంటాను, అదే మేడం కూడా నాకు ఎక్కువ పరిచయం విజయలక్ష్మి మేడం గారు. నేను తర్వాత నాకు రిప్లేస్గా సుధాకర్ సార్ వచ్చారు. సుధాకర్ సారు సోషల్ స్టడీస్ టీచరు, బట్ ఇప్పుడు హిందీ టీచర్గా తాను బోధిస్తున్నారు. మీ వర్కింగ్ ప్లేస్ చెప్పారు మీరే. జెడ్పీహెచ్ఎస్ పోతాంగల్, పెద్ద పోతాంగల్లో పనిచేస్తున్నారు సార్ స్కూల్ అసిస్టెంట్ హిందీగా. నేను జెడ్పీహెచ్ఎస్ ఎల్లరెడ్డిపల్లిలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గానే పనిచేస్తున్నాను. నాకు సోషలే తప్ప ఏ సబ్జెక్టు చెప్పడం వీలు కాదు. సారు 2 సబ్జెక్టు డీల్ చేశాడు. సారు చాలా సమర్థుడు. ఇంకా మా సురేంద్ర సార్ ఒకటి విషయం చెప్పాలి. సార్ అరుణోదయ పాఠశాల యొక్క కొత్త బిల్డింగ్ చిన్న చిన్న అట్టముక్కలతో తయారు చేశాడండి. అది ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తుంటుంది. సార్ గుర్తు రాగానే ఆ బిల్డింగే గుర్తొస్తుంది. సార్ ఎంతో కష్టపడి చిన్న చిన్న అట్టముక్కలతోని ఒక మంచి బిల్డింగ్, 2 అంతస్తుల బిల్డింగ్ యాజ్ ఈజీగా ఎక్కడ కూడా ఇంత మిస్టేక్ కూడా చేశాడు. చాలా రోజుల పాటు అరుణోదయ స్కూల్లో హెచ్ఎం సార్ టేబుల్ మీద, మార్చి సార్ టేబుల్ ముందర ఉండేది, పక్కన ఇట్లా ఒక మంచి మెమరీ లాగా ఆ విధంగా ఉండేది. నిజం సార్, అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది. సారు ఏం ప్రొఫెషన్ ఉందో సార్ చెప్తారు మాట్లాడినప్పుడు. ఓకే, ఇంతలో మండలం వెల్లరెడ్డిపల్లిలో పనిచేస్తున్నానండి నేను. సరే, ఈ విధంగా ఈ సందర్భంగా చాలా మంది విద్యార్థులు నా స్టూడెంట్స్ కాకున్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా నన్ను బ్యాచ్ వారు కూడా వాళ్ళకు 10th చెప్పకుండా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇలా గుర్తుంచుకొని నన్ను ఈ సందర్భంగా ఇన్వైట్ చేసి ఇక్కడ లేనందుకు చాలా బాధపడుతూ అరుణ మేడంని నేను రీసెంట్ కలిశాను. మేడం ఎక్స్పైర్ కాక ముందు మీరందరూ చాలా మంచిగా బోధించారు కాబట్టి మేము ఇంత స్థాయిలో ఉన్నాము. ఇంతే 2 శబ్దాలు చదివి మా హస్బెండ్ పేరు రామేశ్వర్, నన్ను జాలనాకి ఇచ్చేది మహారాష్ట్ర. పిల్లలు 3 పాపలు, పెద్ద పాప ఇంజనీరింగ్ చేస్తుంది. నేను తడుతున్నాను 2 శబ్దాలు. ఉన్నటువంటి స్వభావం ఏంటంటే అందరూ చదవాలి, మన భవిష్యత్తులో మంచి నైపుణ్యాన్ని సంపాదించుకుని జీవితం కొనసాగించాలనే కుతూహలం, ఉద్దేశం నా దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక అమ్మాయిలు ఒక రూమ్లో, అబ్బాయిలు ఒక రూమ్లో కొండబెట్టుకొని 11 గంటలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ 4-4:30 వచ్చి లేబుల్ చదివించేవాళ్ళు. మీ బ్యాచ్ స్టార్ట్ అయింది కనుక నేను సుమారుగా ఇప్పుడు చేస్తున్నటువంటిది గాయత్రి వైద్య విద్యాలయం హెడ్ మాస్టర్ చేస్తున్నాను. అది ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంగా మార్చేసి దాన్ని డెవలప్ చేస్తాం అనుకున్నాం. కానీ కరోనా ప్రభావం వల్ల పిల్లలు తగ్గిపోయి ఇప్పటికీ అంటే 40-50 మంది ఉన్నారు. అది సారి సరిపోవడం లేదు కాబట్టి ఒక చిన్న వాళ్ళను పెట్టేసి ఇక్కడ చెప్తూ బయాలజికల్ సైన్స్ చెప్తూ అక్కడ ఐపీఎస్లో పార్ట్ టైం చేస్తున్నాను సార్, అక్కడ ఇంగ్లీష్. కాబట్టి చూడండి, వాట్ అబౌట్ దట్ యూఆర్ లర్నింగ్ ఇన్ అవర్ లైఫ్, వాట్ అబౌట్ దట్ యువర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ దట్ లైఫ్ ఈస్ ఏ లర్నింగ్ ఫర్ దట్ వెరీ నైస్.
టీచర్ ఈజ్ ఎనీ టైమ్ స్టూడెంట్, నాట్ టీచర్. ఎప్పుడైనా ఉపాధ్యాయుడు విద్యార్థి అంటే ఇట్లా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని చెప్పాలని. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇప్పుడు విద్యార్థులు చెప్తుంటే ఏదో తెలుస్తా నాకు తెలుస్తా అంటారు. సీసీ మోడల్ వచ్చి నుంచి విద్యార్థులు అసలు వినడం లేదు. అదే అప్పుడు ఆ దినంలో 2012 వరకు 2020 వరకు చైతన్యలో స్టడీ అవర్స్ మార్నింగ్ నైట్ స్టడీ అవర్స్ మొత్తం అక్కడే మెయింటైన్ చేశారు. ఏదో చేస్తూ చివరికి వీడి కాలేజీలో 10 సంవత్సరాలు కూడా జీవశాస్త్ర ఉపాధ్యాయ దాన్ని ఏమంటారంటే మెథడాలజీ చెప్పండి. కాబట్టి ఈ విధంగా మా జీవితం ప్రైవేట్ సంస్థలోనే కొనసాగిపోతుంది. అదృష్టం ఉండదు, అందరికి యోగం ఉంటది. ఎవరో అదృష్టవంతులు మాత్రమే అట్లా గవర్నమెంట్ జాబులు అనేటువంటివి వస్తాయి. రానంత మాత్రాన మనం భయపడాల్సినటువంటి పని ఏం లేదు. మనకి పీటీ సార్ అని తెలుసు అందరికి కావచ్చు. నాకు సురేందర్ సార్ అని పేరు. నేను ఏ స్కూల్ అయితే పీటీ సార్ అంటే పేరు తెలియదు. నాకు కూడా చాలా మంది పరిచయం లేదంటే కొంత ఉదయం ఇప్పుడు ఎవరు తెలియదు కానీ బట్ట కనబడుతుంది అట్లా. నేను కూడా చాలా సంతోషం. నాకు ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అరుణోదయ స్కూల్లోనే పీటీ వచ్చింది. నేను అంటే క్లియర్గా ఉన్నా కాబట్టి ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది కూడా మన మార్తి గౌడ్ సార్ ఇచ్చిండు. అప్పుడు అందరు బాగా నా పని ఏంటంటే కొట్టుడు తిప్పుడు అంటే ఏం పని కాబట్టి నాకు క్లియర్గా గుర్తుండే. ఏదైనా టీచర్ కావాలని కొట్టారు అంటే మీరు కూడా గుర్తుంచుకోరు. ఇట్లా వేసి సార్ ఇట్లా వేసి అలవాటు అయిపోయింది అందరికీ. చిన్న ఇష్యూ రాగానే స్కూల్కి పోయి ఇట్లా కొడతా వాళ్ళు కావాలని కొట్టేది ఉండదు. అంటే మీ పిల్లలతో ఏదో వేస్తే కొట్టుకుంటారు సార్. కానీ అది ఏంటి అంతా మీరు కూడా వాకింగ్ చేయండి, ఖచ్చితంగా హెల్తీగా ఉండండి. సార్ ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నన్ను గుర్తుపెట్టినందుకు సంతోషం. ఇక్కడికి రప్పించినందుకు మేము మా ఉపాధ్యాయులందరితో కూడా కలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నాతోటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. విద్యార్థులందరికీ మా శుభాశిస్సులు. నేను అక్కడ అరుణోదయ పాఠశాలలో 93-94లో జాయిన్ అయ్యి 2000 వరకు ఉన్నాను. కానీ నేను అప్పుడు సైన్స్ బోధించేదాన్ని. బైపీసీ చేసి సైన్స్ టీచర్గా వచ్చాను. 10th బ్యాచ్ వరకు నాకు సోషల్కి చాలా పోటీగా ఉండేవాడు. సుధాకర్ సార్ సోషల్ చెప్పేవాడు, నేను మటుకు 8th వరకు సైన్స్ చెప్పినట్టు గుర్తుంది మీకు. 8th 9th బ్యాచ్ వాళ్ళకి సోషల్ మటుకు ఎక్కడ చెప్పలేదు. దాని తర్వాత నేను సోషల్ టీచర్గానే సెట్ అయ్యాను. అక్కడ నుండే మేము అంటే మీకే కాకుండా మాకు కూడా అరుణోదయ స్కూల్ అనేది ఒక పునాది. ప్రతి ఒక్క బ్యాచ్లో 95 నుంచి నేను చూస్తుంటే 95 నుంచి 2003 వరకు కూడా అక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి బయట కావడం జరిగింది. ఎవరో ఒకరిద్దరు తప్ప, వాళ్ళు కూడా వాళ్ళ ఏవో కారణాల వల్ల తప్ప వాళ్ళందరూ కూడా చక్కటి ఉపాధ్యాయులని చెప్పుకోవచ్చు. ఇప్పటి సంతోషం ఇది. మేము చెప్పిన విద్య మీకు చక్కగా ఉపయోగపడినందుకు అది మాకు మీకు అందరికీ కూడా పునాదని చెప్పుకోవచ్చు. ఆ స్కూల్ని సార్ లేకపోవడం చాలా బాధాకరం. అయినా కూడా మేము ఇప్పటికి కూడా గుర్తు చేసుకున్నాం. నేనైతే ఇప్పటికీ ఎస్సీటీకి వెళ్ళాను. అక్కడి నుంచి 2000 సంవత్సరంలో ఎస్సీటీగా బయటకు వెళ్ళాను చిన్న స్కూల్ టీచర్గా. ఒక 2 years చేయగానే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాసేసి హై స్కూల్ టీచర్కి వెళ్ళిపోయాను. 2002 నుంచి 3 పాఠశాలలో పనిచేశాను. నేను నల్పేట్ గర్ల్స్ హై స్కూల్లో 8 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత వచ్చేసి ధర్మారం హై స్కూల్లో 9 సంవత్సరాలు చేశాను. అయినటువంటి మార్తి గౌడ్ సార్ని గుర్తు చేసుకోవాలి. పద్మమైన గారికి వేదిక పైన ఉన్నటువంటి నాతోటి ఉపాధ్యాయులకు నమస్కారములు. మరి నేను 1997లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ మంత్ కూడా రాలేదనుకుంటా, 9 days అనుకుంటా. మ్యారేజ్ అయ్యి 9 days 10 days అయింది. అప్పుడు కాశీనాథ్ సార్ అని ఉండేవారు. తను మ్యాథ్స్ చెప్పేవారు సార్ ప్రైమరీ సెక్షన్కి. అయితే మీరు ఏం చదువుతున్నారంటే నేను డిగ్రీ చదువుతున్నాను. నేను 93 అది డిగ్రీ. ఆ సార్ అన్నారు వేకెన్సీ ఉంది మా స్కూల్లో, సైన్స్కి ఏమైనా ఉంటే చూడమని మార్తి గౌడ్ సార్ చెప్పారు. అంటే ఆల్రెడీ నేను నా డిగ్రీ అయిపోగానే 19 years నుంచి నేను స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. బోధనలో నాది మల్మానాంజల్ డిగ్రీ కాలేజ్ బెల్లార్. అక్కడ కూడా 2 సరస్వతి శిశు మందిర్లో చేశాను. ఒకటి ఇక్కడికి వచ్చేసాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ 97, 98 ఒక 2 years చేశాను అనుకుంటా అంతే. మరి నేను మీకు గుర్తున్నానో లేదో నేను సరిగ్గా, కానీ మీరు ఒకరిద్దరు మాత్రం నాకు చాలా చక్కగా గుర్తున్నారు. మీ అల్లరి చేస్తూ మ్యాన్పవర్ కాలేజీలో చేస్తాను బిజినెస్ చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ కూడా మీ బ్యాచ్ పిలిచినప్పుడు
హస్బెండ్ కూడా వచ్చారు. ఈసారి నేను తీసుకొచ్చాను. ఆశీర్వాదం. ఆరోగ్య స్కూల్ని గుర్తు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి అసలు ఇది సాధారణ నాకు గుర్తుగానే అసలు గుర్తుపట్టలేకపోయాను మీ అందరి పిల్లల్ని. మెమోరీస్ని నాకు జ్ఞాపకం చేసినందుకు చాలా ధన్యవాదాలు పిల్లలకి. ఏం మాట్లాడాలి కానీ చాలా మంచి జ్ఞాపకం ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అంటే కడుపు నిండా చదవడం చదవకపోవడం తర్వాత ఫస్ట్ తినండి. ఉదయం సాయంత్రం పాపం దగ్గరుండి వాళ్ళకు వంట చేసి భోజనం పెట్టి తినిపించింది అనేటువంటి ఉద్దేశం చేత విద్యార్థులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా సారు మన మధ్యలో ఈ రోజు లేడు. ఎక్కడున్న సారుకు సద్గతి కలగాలని మేమందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సార్ గురించి అరుణోదయ ఉన్నత పాఠశాల, ఎందుకంటే సార్తో పాటు మీరు కూడా జర్నీ చేశారు. స్కూల్ మొత్తం బిల్డింగ్ లో చూపించేవాడు. ఇప్పుడు తను ఒక ప్రోగ్రామ్ కన్నా లేడు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అన్న నుంచి నాకు ఏదో బాగా కనిపిస్తున్నాను. మీ సంతోషానికి కాలేక వచ్చుడు ఉన్నది కానీ సారు మనసు నుంచి ఎప్పుడూ పోతలేడు. నాన్న పిల్లలు ప్రతి గదికి 2 పిల్లలు నాకు పెట్టిపోయింది సారు. ఆయన రుణం నేను తీర్చుకోలేదు సార్. బాగా సాగి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా నాకు అది ఒక్కడే కాదు నాన్న, అది ఒకటి కాదు. మీరందరూ నా పిల్లలే. ప్రతి గదికి సారు. అదే మీరు నన్ను గుర్తుపెట్టుకొని నేను ఉన్నాను ఈరోజు కాబట్టి చెప్తున్నాను నాన్న. ఇంతవరకు 5 ప్రోగ్రామ్లు చేసిన సార్ చనిపోయిన నుంచి 5 స్టూడెంట్ 5 బ్యాచ్ల పిల్లలు నన్నే తీసుకెళ్ళిండు. సార్ ఒక బ్యాచ్కే ఉన్నాడు. ఇప్పటికి సార్ చనిపోయిన నుంచి 5 బ్యాచ్లకు నేనే వెళ్ళినాను. ఇప్పటికీ కూడా మీరు అంత సంతోషంగా ఉంది. ఎప్పుడు మీరు కలుస్తూనే ఉన్నారు. మా రాకేష్ విషయాలు నిన్న వచ్చి సార్ సేపు నా దగ్గర కూర్చొని ఇట్లా 4 వచ్చిండ్రు కాళ్ళ మీద 2 పిల్లలు వచ్చి చాలాసేపు కూర్చున్నారు. హాస్టల్ గురించి మాట్లాడిన ఒక పిల్లలాగా సంతోషం అనిపించింది. 2 గంటలు అసలు ఎట్లా గడిపిన వాళ్ళతో నాకు నా పిల్లలు వచ్చినట్టు అయిపోయింది. పండగకి చూపించిండు సార్ కూడా స్థలంలోకి పోయిండు. నేను కూడా అదే అని అడుగు చెబుతున్నానని నా అదృష్టం ఎట్లా అడుగుతాను. నేను ఎవరైనా పాత గదిలోకి వెళ్ళి అని చెప్పిన బాబుకి. నాకు ఎందుకంటే ఒక 30 సంవత్సరాల నుంచి అదే గది పెరుగుతున్నా. అందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. ఇప్పటికీ ప్రతి దానికి జెండా కాడికి కూడా నన్ను తీసుకెళ్తారు. मनमोहन
ఇంతకుముందు చెప్పినట్టు 8th, 9th, 10th ఎర్రమల్లె స్కూల్ చదివినాను. సో ఇంతకుముందు చెప్పిన కదా ఐ హ్యావ్ ఫ్యూ కంప్లైంట్స్ అబౌట్ టీచర్స్ అండ్ ఆల్. సో 10th స్టాండర్డ్ లో ఇందాక రవి శాస్త్రి చెప్పినట్టు మాకు నైట్ స్టడీ సర్కిల్స్ ఉండేవి. ఓకే, 10th బ్యాచ్ 2000 అన్ఫార్చునేట్లీ ఆ బ్యాచ్ లోనే అంటే సార్ మనకు మార్తి గౌడ్ సార్ యూజ్ టు టాటర్స్ మ్యాథమెటిక్స్. సో బ్యాకప్ గా మ్యామ్ ఉండేవారు. సో హిందీ ఎగ్జామ్ అవుతుంది, సార్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ మాకు అది చాలా ఇంపాక్ట్ అయ్యింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ ఫెయిల్ ఇన్ ద మ్యాథ్ బై 1 mark. అప్పుడు ఆ సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఐ మీన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ బ్యాక్ ఇన్ కరెంట్. ఎందుకంటే వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ నాకు ఎక్కువ మటుకి అందరి మేనరిజమ్స్ కానీ ఏదైనా స్పెషలైజేషన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా అలవాటు. పిల్లలకు కూడా అదే చెప్తుంటా, అంటే ఇట్లా ఉండాలి మనము, అంటే ఒక స్పెషలైజేషన్ ఉండాలి, ఏదైనా యాటిట్యూడ్ కానీ ఎందులో ఉన్న స్పెషలైజేషన్ ఉండాలి అని చెప్పేసి. సో సేమ్ నా యాటిట్యూడ్ అని మా బాబు వచ్చింది. తను డిస్ట్రిక్ట్ సెకండ్ చెస్లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చాడు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. సో అట్లానే టీచర్స్ అంటే నాకు ప్రతి ఒక్కటి గుర్తుంది. భూమేశ్వర్ సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి స్పెసిఫికేషన్ ఎంత బాగా అంటే అసలు అప్పట్లోనే ఇంగ్లీష్ ఎట్లా చెప్తుండే అంటే మన గ్రామర్ కానీ ఎట్లా అంటే స్పీచింగ్ ఇట్లా బాగుంటుండే చాలా. అసలు సార్ చూస్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సార్లో మాట్లాడాలి స్టైలిష్గా ఇట్లా అనిపిస్తుండే. ఇంకా పీటీ సార్ అయితే అసలు లేట్ వచ్చినామా అసలు అయిపోయినాం, ఇక చేయబట్టు నేను ఎప్పుడు లేట్ కావాలి సార్ కొట్టేది కాదు. ఇంకా సుధాకర్ సార్ చాలాసార్లు సార్ నన్ను స్పెషల్గా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఏదన్నా సార్ సైకిల్ మీద పర్సనల్లీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు. ఇంకా చాలీ సార్ అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు డౌట్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు, అసలు మీ టీచర్స్ ఇంత డౌట్స్ పెట్టేసుకొని మాకు ఇస్తున్నారు, మేము ఎందుకు మిమ్మల్ని జరిపేయడం అక్కడ అన్ని నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి. ఒకవేళ చదవడానికి తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం. సో తల్లి జన్మనిస్తుంది, తండ్రి తర్వాత వాళ్ళ లైఫ్ యొక్క గోల్ అనేది సెటిల్ అవుతుంది. ఎవరికైనా లైక్ ఐ కెన్ సే ప్రతి జంతుజాలం ఏ జీవికైనా జన్మ ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటుంది. కానీ గురువు ఉన్న ఓన్లీ మనిషికే ఉండదు, మిగతా జంతుజాలానికి ఎవ్రీథీ లేదు. అదే చిలక పలుకుతుంది అని అంటే దానికి ఒక గురువు టీచ్ చేస్తే నాకు పలుకుతుంది అంటే దానికి ఎంతో అప్రిషియేషన్, దాని వావ్ వండర్ అని అంటాం. బికాస్ ఆ చిలకకు ఒక గురువు ఉన్నాడు. సో ఎవ్రీ పర్సన్కి ఒక గురువు ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్తుందని నా అభిప్రాయం. సో ఆ అభిప్రాయాన్ని నేను ఎందుకు వ్యక్తం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ ఇనిషియల్గా 1st to 5th క్లాస్ వివేకానంద స్కూల్లో చదువుకున్నాను. అక్కడ లైక్ ఐ వాజ్ లిటిల్ వెరీ క్లాస్ ఇచ్చేవాడు. ఆ క్లాస్ విన్నదే నేను ఎప్పుడైనా ఏమంటారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాసిందే తప్ప నాకు కొంచెం ఎలా అంటారు కూర్చొని ప్రాపర్గా చదువుకోవడం అబ్బో నా వల్ల కాదు. సో నాకు ఈవెన్ నైట్ స్టడీస్లో కూడా ఎప్పుడు అలా కురుకుతుండేవాళ్ళు. చాలా సందర్భం మారుతి గౌడ్ సార్ కూడా కొట్టలేదు, మీరు కొట్టారు సార్. నేను షూ వేసుకునేవాడిని, సాక్స్ వేసుకునేవాడిని, బ్యాగ్స్ పెట్టుకునేవాడిని. మొన్ని పడి కొట్టారు సార్. సార్ ఇంకో పైన కొట్టించుకోమంటున్నారంటే ఇంకో 1 year కదా అని చెప్పేసి నేను ఇంకా అక్కడే దెబ్బలు కొట్టాను మీతోటి. స్టేజ్ లో ఉన్నాను. అండ్ కమింగ్ టు సుధాకర్ సార్ అండ్ శ్రీధర్ సార్. సో ఇప్పటికీ అసలు అసెంబ్లీ అది టీవీలో చూస్తా ఉంటే మీరు సుభాషిత రత్నాలను చెప్పి చంచలంగా ఉన్నటువంటి మాకు ఛందస్సును చెప్పి గాలిలా గమ్యం లేకుండా ఉన్నటువంటి మాకు గణిత శాస్త్రాన్ని చెప్పి అజ్ఞానంగా ఉన్నటువంటి మాకు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించారు. బాధ్యత లేని మాకు హక్కుల విధులేంటో తెలిపి పౌరశాస్త్రాన్ని చెప్పి ఆదమర్చి ఉన్నటువంటి మాకు ఆర్థిక శాస్త్రాన్ని ఆలగింపచేశారు. చరిత్రే లేనటువంటి మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర యొక్క గొప్పతనాన్ని మాకు వివరించినటువంటి వారు. సూర్య చంద్రుల గ్రహగతుల గురించి చెప్పి మదిలోనే కదులుతూ ఉన్నది,
మన గురువులను స్నేహితులను ఒకసారి కలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను పంచుకొని వారిని సత్కరించుకొని కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని
లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని యాకుందేందు తుష పులికి వినుగాడికి తలకి పురితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం